అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చర్చ ముఖ్యంగా దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నటువంటి నేపథ్యం, అందులోనూ అక్కడ జరుగుతున్న తీరుపై ఆక్షేపిస్తున్నటువంటి నేపథ్యం. ఇందులో భాగంగానే మనకు అనంతపురం మాజీ ఎంపీ రంగయ్య గారు ఉన్నారు. మనతో ఏం చెప్తారు, అసలు ఈ జరుగుతున్న తీరుపై వారు ఎలా రియాక్ట్ అవుతారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సరే, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరుపై మీరు మాజీ ఎంపీగా ఎలా స్పందిస్తారు? అసెంబ్లీ జరుగుతున్న తీరు అయితే ప్రజలకి ఏమాత్రము ఉపయోగపడేటట్లు కానీ లేదా ప్రజలు ఆమోదిస్తున్నట్టు కానీ నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే అత్యధిక సీట్లు ఇచ్చి ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్న దానికి కోట్ల మంది ప్రజలు కదా. ఈ ప్రజాప్రతినిధులు అనేది కోట్ల మంది, ప్రజాస్వామ్య దేశాల్లో కోట్లాది మంది ఉంటారు. వాళ్ళకి అందరూ వెళ్ళి సభలకు వెళ్ళి వాళ్ళ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుకోలేదు కాబట్టి ప్రజాప్రతినిధులను పంపిస్తూ ఉంటారు. ఆ ప్రజాప్రతినిధులు ఈ అసెంబ్లీలోనే ప్రజలకు సంబంధించిన విషయాలపైన మాట్లాడడానికి, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ప్రజల సమస్యలను అక్కడ విన్నవిస్తే దానికి రెస్పాండ్ అయ్యి దానికి ఉన్న విలువ ప్రకారము ప్రజాస్వామ్య దేశాల్లో నడుస్తూ ఉంటాయి. అవి నడవనప్పుడు, వాటికి ఆమోదం జరిగినప్పుడు, అక్కడ ఏమాత్రం విలువ లేనప్పుడు ఇక దానికి ఒట్టి సభలే, అవి ఇంక అన్ని రకాల సభలే. మా సినిమాకు పోయినట్టే, మార్కెట్కి పోయినట్టే, ఇంక అది కూడా ఆ పవిత్రమైన సభలు కూడా దాని ప్రయోజనాన్ని ఏమాత్రం నిలబెట్టుకోలేవు. సార్, ముఖ్యంగా ఇప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తాలి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అనుకో మొత్తం ఇక్కడ అసెంబ్లీకే రాకుండా పోతుంది అని చెప్పేసి వారు వాదిస్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వేశారు. విషయం ఏమిటంటే ప్రజాస్వామ్య దేశాల్లో ముఖ్యంగా పార్లమెంటరీ సాంప్రదాయాల్లో అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, అంటే అపోజిషన్ ఉంటుంది. అపోజిషన్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ ట్రెజరీ బ్రాంచెస్ అంటారు. అధికార పక్షానికి ఆపోజిట్లో కూర్చొని ప్రశ్నించాలి. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? అపోజిషన్లో కూర్చోబెట్టడానికి ఆ ప్రతిపక్ష హోదానే, అపోజిషన్ హోదానే లేకపోతే ఆయన ఏం మాట్లాడతారు? ఉదాహరణకు సభానాయకుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు. సభను ఎట్లా నడపాలనేది ఆయనది. ఆయన లేచి నిలబడితే ఎవరైనా మాట్లాడుతుండండి, మెంబర్ కానీ మంత్రి కానీ కూర్చుంటారు. తర్వాత అదే స్థాయిలో ఒక్క ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు నిలబడినప్పుడే స్పీకర్ గారు అనుమతిస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు లేచి నిలబడ్డా కానీ కూడా అది సాంప్రదాయం, అక్కడ ఎక్కడ రాసి ఉండదు, అది సాంప్రదాయం. అందుకే ఈ ట్రెజరీ బ్రాంచెస్ అంటారు ఈ అధికార పక్షం వాళ్ళకి, వీళ్ళకి కరెక్ట్గా ఆపోజిట్లో కూర్చోబెట్టేస్తారు వాళ్ళని. అక్కడ ప్రభుత్వం అనేది మిగతా వాళ్ళు అనేవాళ్ళు అందరూ కూడా సమానంగా కూర్చుంటారు, ఎక్కడ హెచ్చు తగ్గులు కూడా ఉండదు. అంటే యాక్చువల్గా అక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే మ్యాండేటరీ, ప్రజలు మీకు మ్యాండేటరీ ఇవ్వలేదు, మీకు ప్రతిపక్ష హోదా ఇక్కడ రాదు, మీకు ఓన్లీ మెంబర్స్ తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే మీరు అసెంబ్లీకి రావచ్చు, మీ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను లేవనెత్తచ్చు అని చెప్పేసి అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎవరు అధికార పార్టీలో ఎవరు చెప్తున్నారు? వాళ్ళకి ఎంత అవగాహన ఉంది దాని మీద? ఉదాహరణకు నిన్న డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే డిప్యూటీ సీఎం గారికి కూడా మీరు కరెక్ట్గా చెప్తున్నారు. ఎక్కువ పార్టీ ఏదైతే సీట్లు సంపాదించుకుంటుందో అది ప్రభుత్వాన్ని నడుపుతుంది. తర్వాత రెండో అతిపెద్ద పార్టీ ఏదైతే ఉంటుందో అది ప్రతిపక్షంలో కూర్చొని నడపాలా. రెండో అతిపెద్ద పార్టీ ఎవరు? జనసేనగా. జనసేన నువ్వు ఆపోజిషన్లో కూర్చోకుండా నువ్వు వాళ్ళతో పోయి కూర్చున్నప్పుడు మరి మిగతా వాళ్ళు మూడో అతిపెద్ద పార్టీ మాదే కాబట్టి మేము ముందు కూర్చోవాలని అడుగుతున్నాం. ఎన్నో పుస్తకాలు చదివినానని చెప్తున్నావు. పార్లమెంటు సాంప్రదాయాల మీద కౌల్ అండ్ సిక్దార్ కూడా పెద్ద, దాదాపు 1353 పేజీలో ఎంతో ఉంటుంది, అది చదవండి మీరు. ఏమవుతుంది ఇప్పుడు? ఈ విషయం ఏమిటంటే మీరు ప్రభుత్వాన్ని నడిపేవాడు, ప్రభుత్వంలో ఉండేవాడు ఎట్లా క్వశ్చన్ చేస్తాడు? ప్రతిపక్షంలో ఉండేవాడు క్వశ్చన్ చేయాలా? నీది అతిపెద్ద పార్టీ, ప్రజలు నీకేం చెప్పారు? అసలు దేశంలో, ఈ మొత్తం భారతదేశంలో ప్రశ్నించడానికే పార్టీ పెట్టినానని చెప్పిన వ్యక్తి మీరు ప్రశ్నిస్తారేమో అనే నమ్మకంతో మమ్మల్ని మించి మీకు ఇచ్చి ఉన్నారు. ఏమి ఇచ్చి ఉన్నారు? ఎక్కువ సీట్లు ఇచ్చి ఉన్నారు. ఎక్కడ నిలబడితే అక్కడ అన్ని చోట్ల గెలిపించారు. ఇప్పుడు మీరు ప్రభుత్వం తరపున కాకుండా మీరు ప్రతిపక్షంలోకి వచ్చి ప్రజల తరపున మీరు వచ్చి కూర్చోండి, అది మీకే ఇస్తారు. అంతేకాకుండా 1977 నుంచి అంతకుముందు లేదు ఎల్ఓపి అనేది, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది అంతకుముందు లేదు. ఎందుకంటే స్వాతంత్రంకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒకటే పార్టీ, అతిపెద్ద పార్టీగా అదే నడుస్తున్నది, దాన్ని ఎదిరించింది ఎవరు లేరు. దాని తర్వాత వచ్చింది మీరు డిప్యూటీ సీఎం అయినా అదే ర్యాంకే, క్యాబినెట్ ర్యాంకే. డిప్యూటీ సీఎం అనే పదం దాంట్లో ఏమి ఉండదు కాబట్టి ఇది మనం పెట్టుకున్నదే కాబట్టి దీంట్లో కూడా అదే జీతభత్యాలు వస్తాయి, ఎల్ఓపికి కూడా అదే వస్తాయి. అందువల్ల మీ హోదా ఏం తగ్గదు. మీరు ప్రశ్నించట్లేదు కాబట్టి, మీరు ప్రతిపక్ష పని చేయట్లేదు కాబట్టి, మూడో అతిపెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉండి తీరాలి కాబట్టి, పత్రికలు ప్రతిపక్షము ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? అందుకోసమని అడుగుతున్నారు. మీకు ఇన్ని అవగాహన ఉన్నప్పుడు జర్మనీ గురించి కూడా మీరు చెప్పారు.
అక్కడికి పోతే ప్రతిపక్షం అవుతాను నేను చెప్తున్నాను. మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని జర్మనీకి పోతే మేము ప్రతిపక్షం కాదు అయ్యేది, అధికార పక్షం అవుతాం. ఎందుకంటే 40% ఓట్లు ఉన్నాయి. ఆ శాతం ప్రకారం చూసుకుంటే ఎక్కువ ఓట్లు వచ్చింది ఎవరికి వచ్చినాయి ఎక్కువ ఓట్లు అనేది కూడా అందరికీ తెలుసు కదా. తెలుగుదేశానికి అయితే ఎక్కువ ఓట్లు రాదు, మీకు అందరికీ కలిస్తే మాకంటే ఎక్కువ వచ్చినాయి. మాకే 40% అంటే అప్పుడు శాతం ప్రకారం మేము చాలా ఎక్కువ కదా. అందువల్ల మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ముఖ్యంగా అసెంబ్లీ నడిచే పద్ధతి కానీ తర్వాత ఉన్న విషయాలు కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతిపక్షాలు పత్రికలు అనేటివి చాలా ముఖ్యమైనటివి. వాటి పనిని వాటిని చేయనీయండి. మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ప్రకృతి విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా మీరు నడుపుతున్నారు. ప్రకృతి ప్రకారం ఏమిటి, ఆడ మగ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలని. ప్రతిపక్షము అధికార పక్షం విడివిడిగా ఉండాలని. మీరు ప్రతిపక్షంలో ఉండాలని పోయిన వాళ్ళు అధికార పక్షం కల్పిస్తే మగ పెళ్లి చేసుకున్నట్టు ఆడ పెళ్లి చేసుకొని లింగ మార్పిడి చేసుకొని పిల్లల్ని కంటామంటే కనొచ్చు అట్లా కూడా. కానీ అది ప్రకృతి విరుద్ధము. మీరు చేస్తుంది ఆ పనే. అందువల్ల మీరన్నా ఇటు వచ్చి నిలబడండి, మీ హోదాకేం తగ్గదు. ప్రతిపక్షంలో నిలబడండి, ప్రతిపక్ష మీదే నడపండి. అప్పుడు ప్రజలు కూడా సంతోషపడతారు. ఎందుకంటే ప్రశ్నించడానికే మీరు చేశారని. కనీసం ప్రశ్నించడానికి మీరు పార్టీ పెట్టిన చెప్పిన వాళ్ళు కనీసం మీరు అడగడానికి కూడా వీలు లేకపోతే ఎట్లా? పోనీ అడగడానికి సిద్ధపడుతున్న వాళ్ళకన్నా మీరు ఆ హోదా ఇవ్వకపోతే ఎట్లా? కేవలం ఏంటంటే అక్కడ నిలబడ్డప్పుడు మర్యాద ఇవ్వడం కోసం, లేకపోతే 11 సీట్లు ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇస్తారో అంతే టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చినప్పుడు నీకు ఎక్కడ వీలు అవుతుంది మాట్లాడడానికి? 10% లేదని మీరే చెప్తున్నప్పుడు అసెంబ్లీ నడిచే టైంలో మాకు 10% టైమే కదా మీరు ఇస్తారు, 10% కంటే తక్కువ కదా మీరు ఇస్తారు. అందుకని అడుగుతున్నాము. ఎవరో ఒకరు లేసి నిలబడాలి కాబట్టి మీరు చేయాలి ఆ పని. అతిపెద్ద పార్టీగా మీరు చేయనప్పుడు మమ్మల్ని చేయనివ్వాలి. దానికోసం అవసరం ఉంది. సాంప్రదాయాల ప్రకారం ఇవన్నీ కొత్తవి కాదు. మళ్ళీ కూడా భవిష్యత్తులో పార్లమెంట్లో పెట్టొచ్చేమో చట్టాలు, ఎక్కువ శాతం ఉండే ఓట్లు ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, తక్కువ సీట్లు ఉండే వాళ్ళకంటే కూడా. ఎందుకంటే 40% అంటే తక్కువ కాదు కదా. ఊర్లో 40% మంది మన వైపు ఉన్నారు అంటే వాళ్ళ అభిప్రాయం కూడా ప్రతిబింబించాలి కదా. ఈ పద్ధతుల వల్ల రాజ్యాంగము సరిగ్గానే పెట్టారు నిర్మాతలు, మనం దాన్ని పాడు చేసాం. మీరు వాళ్ళతో కలవడం వల్ల ఈ మంచి సాంప్రదాయం పాడైపోయింది. అది నేను చెప్పదలుచుకుంటాను. సార్ మ్యాండేటరీ అంటారా తనకి ఫైనల్గా వైసీపీ పార్టీకి మస్ట్ అండ్ షుడ్ వైసీపీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తామనేది మ్యాండేటరీనా? మీరు వైసీపీ పార్టీగా ఏం చెప్తారు? ఇది పార్టీ కాదు, ఇది ప్రజాస్వామ్యం కోసం, పార్లమెంటరీ సాంప్రదాయాల కోసం, ప్రజల కోసం అడుగుతున్నది. మ్యాండేటరీని ఎందుకు? నువ్వు కనుక అక్కడ ప్రతిపక్ష హోదా నువ్వు పాటించకపోతే, పవన్ ప్రతిపక్ష హోదా తీసుకోకపోతే, పవన్ గారు డిప్యూటీ సీఎం గారు మీ జనసేన వచ్చింది కాబట్టి మీరు తీసుకోకపోతే మాకు ఇవ్వాలనే చెప్తాను. అది మ్యాండేటరీనే చెప్తాను నేను. అది రూల్స్లో ఉండకపోవచ్చు, అది సాంప్రదాయం. ప్రశ్నించే వ్యక్తి లేనప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఏముంటుంది? మీరే మాట్లాడుకొని, మీరే చప్పట్లు కొట్టుకొని, జబ్బలు జరుచుకొని, డెస్కులు కొట్టుకొని వస్తే ఏమొస్తుంది? దానివల్ల ఏమొస్తుంది? తప్పు చేయడానికి పక్కవాడు ఉంటేనే కదా, ఎదుటి వ్యక్తి ఉండి ప్రశ్నిస్తేనే కదా జరిగేది. ఇప్పుడు నువ్వేమో 4-5 ఛానల్ను రానియకపోతేవి, ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తేవి, వచ్చిన వాళ్ళు మీరిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఇంకెవరు ప్రశ్నించాలా? ప్రశ్నించడానికే లేనప్పుడు అసలు ఈ మొత్తం వ్యవస్థలే వేస్ట్ కదా. అంత కరెక్ట్ అయిపోతుంది కదా. ఇంకా న్యాయం ఎట్లా జరుగుతుంది? అంత కరెక్టే అయిపోతుంది కదా. అన్ని బిల్లులు పాస్ అయిపోతాయి. ఎవడు అడిగేటోడు ఉండడు, ఎవడు క్వశ్చన్ చేసేటోడు ఉండడు, ఏం జరుగుతుందో చెప్పేటోడు ఉండడు. ఎవడన్నా చెప్తుంటే సైగ చేస్తారు, మళ్ళీ వచ్చి ఛాంబర్లలోకి వచ్చి మాట్లాడండి అంటారు. అట్లాంటప్పుడు ఎందుకు అది? దానివల్ల ఏమొస్తుంది? అందువల్ల అది రూల్ కాకపోవచ్చేమో కానీ సాంప్రదాయం అదే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒక ప్రజాస్వామ్యవాదిగా, ప్రోగ్రెసివ్గా, అభ్యుదయవాదిగా నేను అది నమ్ముతున్నాను. ఈ పద్ధతి మీరు పాటించండి. భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా మీరు ఈ స్థితిలో వస్తే, ఈవెన్ ఒక 4 సీట్లు వచ్చినా కూడా మేము కూడా అప్పుడు ఆ రోజు మీరు ఈరోజు ఇచ్చినారు కాబట్టి ఆ రోజు మేము ఇవ్వాల్సి వస్తుంది. దేశానికి మేలు అవుతుంది, ప్రజలకు మేలు అవుతుంది. ఇంకోటి విధం ఏంటంటే మిగతా రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఆదర్శంగా తయారవుతుంది. పోయినసారి కూడా పార్లమెంట్లో కూడా ఇవ్వలేదు కాంగ్రెస్కి, అది తప్పే అని ఇప్పటికీ నేను నమ్ముతాను. ఇప్పుడు అందుకనే కదా మీకు బీజేపీకి తగ్గించి కాంగ్రెస్కి ఇచ్చినారు. ఎల్ఓపి అనేది ఎంత పవర్ఫుల్ అయిపోయింది. అన్నిటికీ కూడా ఈవెన్ చిన్న సభలు జరిగినప్పుడు కూడా పార్లమెంట్లో ఎల్ఓపిని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పైన కూర్చోబెడతారు. ఇవన్నీ ఉంటాయి ప్రజల తరపున. ఎందుకంటే ఆపోజిట్లో ఉంటేనే దానికి ఉండేది. రాపిడి ఉంటేనే, ఘర్షణ ఉంటేనే, సంఘర్షణ ఉంటేనే. ఈవెన్ రత్నమైనా కానీ కూడా రాయిగా మారాలంటే డైమండ్ అనేది దానికి గీకితేనే అవుతుంది. లేదా దానికి ఎట్లాగంటే దుమ్ము పట్టుకొని పోతుంది, మీరు తుప్పు పట్టిపోతారు. మీకు సాని బట్టి లేకపోతే మీరు తుప్పు పట్టిపోతారు, అంతే, ఇంకేం ఉండదు. ఇది మాజీ ఎంపీ రంగయ్య గారు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీదైతే మాత్రం ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ తీరు మీద పూర్తిగా ఆక్షేపిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది
ప్రశ్నించకపోతే అసలు సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్న నేపథ్యం. ముఖ్యంగా అతి ఎక్కువ సీట్లు ఇదేది తెలుగుదేశం తర్వాత ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి జనసేన ఆ పాత్ర పోషిస్తే మేము ప్రతిపక్ష హోదా అడిగే ప్రసక్తే లేదని. కాకపోతే ఇప్పుడు జనసేన వెళ్ళి అధికార పార్టీతో కలిసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి 11 మందికి ప్రతిపక్ష హోదా ఇస్తే క్వశ్చన్ చేయడానికి, ఎందుకంటే క్వశ్చన్ చేస్తేనే ఎక్కడైనా న్యాయం జరుగుతుంది. ప్రజలకు ముఖ్యంగా ప్రజలను దృష్టిలో ఉంచుకొని న్యాయం జరగాలి, లేదంటే మీరు సరైన పాలన అందించాలి అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం కల్పించాలి అని చెప్పేసి మాజీ ఎంపీ రంగయ్య చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే జర్మనీకి వెళ్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జర్మనీకి వెళ్తే మీకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది అంటే మాకు పడిన ఓటింగ్ శాతం చూస్తే అక్కడ మేము అధికార పార్టీ నాయకులం అయిపోతాం. కాబట్టి ఇవన్నీ కాదు, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.